గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక ప్రాపర్టీ కొని మోసపోయిన ఒక ఐటీ ఎంప్లాయీకి సంబంధించిన కేసు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక మిత్రుడు, ఒక క్లయింట్ ఐటీ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్నాడు. 4 సంవత్సరాల క్రితము ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వద్ద ఒక 400 గజాల ప్లాట్ కొనుగోలు చేసినాడు. ఆ ప్లాట్ కొన్నాను అనుకొని తన పని తాను చేసుకుంటూ ఈఎంఐలు చెల్లించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే సడన్గా ఒక నెల క్రితం ఏం చేశాడంటే, ఆ ప్రాపర్టీ పొజిషన్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ అప్పటికి ప్రీకాస్టింగ్ చేసుకొని ఒక పర్సన్ దాంట్లో రూమ్ వేసుకొని ఉన్నాడు. ఇదేంటి, ఈ ప్రాపర్టీ నేను కొనుగోలు చేసినా కదా, వేరే వాళ్ళ పొజిషన్లోకి ఎట్లా వెళ్ళిపోయిందని చెప్పి నా దగ్గరకు వచ్చినాడు. నువ్వు కొన్న డాక్యుమెంట్స్ ఏవి చూపించు అని చెప్తే, నాకు చూపించినటువంటి డాక్యుమెంట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్. సో ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారం కాదు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డాక్యుమెంట్ని. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ డాక్యుమెంట్ వ్యాలిడ్ కాదు, ఆ ప్రాపర్టీ మీద మనకు హక్కులు రావు. సో ఇలా ఎంటెక్లు బీటెక్లు చదివిన వాళ్ళు కూడా మోసపోతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సామాజిక అంశాలను తెలుసుకోవాలి. మిత్రులారా, ప్రాక్టికల్ లైఫ్ని తెలుసుకోండి.